తీవ్ర స్థాయికి చేరుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మూడోసారి అధికార పార్టీని ఎట్లాగైనా అంటే అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ను మూడోసారి కూడా అధికారంలోకి తీసుకురావడానికి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ యంత్రాంగం పోలీసులందరూ కూడా పనిచేసినట్టుగా తెలుస్తోంది. సో పూర్తిగా కూడా ఇదంతా ప్రభాకర్ రావు చెప్పినట్టుగానే ఆయన మేము చేశాము, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశాము, ఏం చేశాము, ఇదంతా ఆయన ఆదేశాలతోనే మేము చేశామని ఇప్పటి వరకు ఉన్నటువంటి వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎండ్ కార్డు పడాలంటే ప్రభాకర్ అమెరికా నుంచి రావాలి. సో ఆయన విచారిస్తేనే గానీ మొత్తం వ్యవహారం అంతా బయటపడతాం. సో మూడోసారి బీఆర్ఎస్ కు పట్టం కట్టించాలని ఎంతో కృషి చేశాం. ప్రత్యర్థి పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. వారు డబ్బును తరలించే వివరాలను అందజేశారు. ఆ లీడ్స్ తో మేము దాడులు చేసి నగదును సీజ్ చేశాం. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చెప్పినట్లే చేశాం. ఆయన మార్గదర్శకంలోనే ఒకే సామాజిక వర్గానికి చెందిన పోలీసులతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టాం. బీఆర్ఎస్ లో అనుమానిత నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశాం. ఇవి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలు. పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఫోన్ ట్యాపింగ్ జరిగిన తీరు మొదలు బీఆర్ఎస్ కోసం పోలీసులు డబ్బును తరలించడం, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నగదును సీజ్ చేయడం వరకు ప్రభాకర్ రావు స్పెషల్ ఆపరేషన్ టీం విధులను రాధాకిషన్ వివరించినట్లు రిమాండ్ రిపోర్టు స్పష్టం చేస్తోంది. ఇక పదవి విరమణ చేసిన ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించడం గత ప్రభుత్వ పెద్దల వ్యూహాత్మక చర్య అని రాధాకిషన్ రావు పేర్కొన్నట్లు దర్యాప్తు అధికారులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ఇక ప్రభాకర్ రావు బాధ్యతలు చేపట్టాక ఒక క్రమ పద్ధతిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను తన కోటరీ అంటే ఇంటెలిజెన్స్ ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ లో నియమించుకున్నారు. ఇక రాధాకిషన్ 2017లో టాస్క్ ఫోర్స్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. 2020 ఆగస్టులో పదవి విరమణ చేశారు. ఆ తర్వాత 2 సార్లు ఆయన పదవి కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2023 ఆగస్టులోనూ 3 ఏళ్ల పాటు ఆయన టాస్క్ ఫోర్స్ డీసీపీగా కొనసాగేలా ఉత్తర్వులు ఇచ్చింది. రాధాకిషన్ కు ఈ గౌరవం దక్కడానికి ప్రభాకర్ రావే కారణం. అంతేకాదు తన కోటరీలో మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, వేణుగోపాలరావు, డిఎస్పీ ప్రణీత్ రావును నియమించుకున్నారు. రాధాకిషన్ కు అనుకూలంగా ఉండే గుట్ మల్లును టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ గా నియమించారు. బీఆర్ఎస్ కు తిరుగులేని మెజార్టీ కట్టబెట్టేందుకు ప్రభాకర్ రావు అహరహం శ్రమించేవారని, తమ టీంలలో ఎవరు ఆయనను కలిసినా బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని చెప్పేవారని రాధాకిషన్ పేర్కొన్నట్లు రిమాండ్ రిపోర్టులో చెబుతున్నారు. ఇక 2018 ఎన్నికల్లో శేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి ఆనంద్ సాయికి చెందిన 70 లక్షల నగదును సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద సీజ్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో రఘునందన్ రావు బంధువులకు చెందిన చిట్ ఫండ్ కంపెనీలో కోటిని సీజ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహచరుల నుంచి 3.5 కోట్ల నగదు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ల ద్వారానే ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరేలా చేశారు. ఇక బీఆర్ఎస్ లోనూ అనుమానాస్పద నేతలు అనుకున్న వారి ఫోన్లను ట్యాప్ చేశారు అని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతల కోసం పదుల సంఖ్యలో టాస్క్ ఫోర్స్ వాహనాలను ఉపయోగించుకుని నగదును వేరువేరు ప్రాంతాలకు చేరవేసినట్లు రాధాకిషన్ ఒప్పుకున్నట్లు పంజాగుట్ట పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు చెందిన ఓ ఎమ్మెల్సీకి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఒకరు స్వయంగా డబ్బు అందజేశారు. 2023 ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన 2 ఇన్స్పెక్టర్లు నగదు తరలింపులో కీలక పాత్ర పోషించారు. రాధాకిషన్ కు బాల్య స్నేహితుడైన ఓ ఎమ్మెల్సీ కోసం రాజ్ పుష్ప సంస్థ నుంచి భారీ ఎత్తున నగదును తరలించారు అని ఆ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ పై సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి నిన్న హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు తన ఫోన్ను కూడా ట్యాపింగ్ చేశారని, తనపై నిఘా పెట్టి కుట్ర పన్నారని భావిస్తున్నట్లు వివరించారు. ఇక సిరిసిల్ల వార్ రూమ్ ద్వారా తనను ఓడించడానికి కుట్ర చేశారని ఆరోపించారు. బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీరు ఇప్పటి వరకు చెప్పినట్లుగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ బృందాలు పూర్తి స్థాయిలో సహకారం చేశాయనేటువంటి అంశాన్ని స్పష్టంగా అందులో పేర్కొన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ పార్టీను గెలుపొందేందుకు మరోవైపు ఫోన్ ట్యాపులు చేసి ప్రతిపక్ష నేతలకు సంబంధించి కావచ్చు, అనుచరులకు సంబంధించి కావచ్చు, వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి నగదు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేశారు. నల్లగొండకు ప్రణీత్ను, రాచకొండకు భుజంగరావు ఇన్ఛార్జిగా, మరోవైపు హైదరాబాద్ కు తిరుపతన్న, సైబరాబాద్ కు మరొక అధికారం నియమించి ఆ టీమ్స్ ను పెట్టి ఆ ఫోన్ ట్యాపులు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక ఏది మాట్లాడుకోవాలన్న వీళ్ళు ముఖ్యంగా 3 సామాజిక మాధ్యమాల ద్వారా వీళ్ళు టచ్ లోకి వెళ్ళినట్లు, వాళ్ళు కమ్యూనికేట్ అయినట్లు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా స్నాప్చాట్, సిగ్నల్ యాప్ తోనే ఎక్కువ సార్లు వీళ్ళు మాట్లాడినట్లు గుర్తించడం జరిగింది. మరోవైపు వాట్సాప్ ను కూడా వీళ్ళు అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడినట్లు ప్రస్తుతం గుర్తించారు. ఇక దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునందన్ రావు బంధువు వద్ద ₹1 కోటి ఏ విధంగా సీజ్ చేశారంటే ప్రణీత్ రావు ఫోన్ ట్యాప్ చేసి సమాచారం ఇవ్వడం వల్లనే ఆ ఫోన్ ట్యాప్ చేసి డబ్బులు సీజ్ చేశామనేటువంటి అంశాన్ని అతను వాంగ్మూలంలో ఇవ్వడం జరిగింది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డికి సంబంధించినటువంటి ₹3,50,00,000 నగదును కూడా అదే విధంగా సీజ్ చేశారు. 2018 సాధారణ ఎన్నికల సమయంలో షేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి ₹70,00,000 కూడా అదే విధంగా సీజ్ చేశామనేటువంటి అంశాన్ని అతను రిమాండ్ రిపోర్ట్ కూడా పేర్కోవడం జరిగింది. వీటికన్నిటికీ కూడా కర్త కర్మక్రియ ప్రభాకర్ రావు హైదరాబాద్ కు వచ్చి పోలీసుల విచారానికి హాజరైతే తప్ప దీని వెనుక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, అంటే ఎవరు ఫోన్ ట్యాపులు చేయించారు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం అతను చెప్తే తప్ప మిగిలినటువంటి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలకు నోటీసులు జారీ చేయరు. ఖచ్చితంగా ప్రభాకర్ రావు విచారణ తర్వాత మరికొంతమంది పొలిటికల్ లీడర్లకు కూడా నోటీసులు జారీ చేస్తారు. ప్రభాకర్ రావు వస్తున్నారు, ఆయన రెడీ అయిపోయారు. సో నేరుగా లొంగిపోయి ఏం జరిగింది ఏంటో చెప్పడానికి సిద్ధపడ్డారు అనే మాటలు కూడా వినిపించాయి కదా, ఏంటి ఆయన వచ్చే అవకాశం ఉందా? అయితే ఇప్పటి వరకు ఒక అధికారికి అయితే మాత్రం సమాచారం ఇచ్చాడు. తను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను, అమెరికాకు ట్రీట్మెంట్ కోసం వచ్చానని. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసులు విచారణ ఉంది కాబట్టి ఖచ్చితంగా తాను కూడా హైదరాబాద్ కు వస్తున్నాననేటువంటి సమాచారాన్ని ఇచ్చాడు. ఇప్పటి వరకు అయితే మాత్రం ఇంకా ప్రభాకర్ రావు హైదరాబాద్ రాలేదు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం అతను 1-2 రోజుల్లో హైదరాబాద్ కు వచ్చిన తర్వాత నేరుగా పోలీసుల ముందు లొంగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రణీత్ రావు గాని ప్రభాకర్ రావు గాని వీరిద్దరిలో ఒకరు అప్రూవర్ కూడా మారతారనేటువంటి సమాచారం అందుతుంది. వీళ్ళు అప్రూవర్ గా మారితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మరికొంతమంది నేతలు అయితే మాత్రం ఇరకాటంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.